అందరు భోంచేశారా? ఎలాగున్నాయి భోజనాలు? చప్పట్లు కొట్టండి. అబ్బా, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారు తిరుపతి వారు. ఎంత అద్భుతంగానో టిఎంసి ఛానల్ వారు మీ అందరి సహాయ సహకారాలతో నిత్యం పండుగే మనందరికీ. ఈ జీవితం ఒక పండుగ చేసుకోమని పత్రికారు మనకు పిరమిడ్ సొసైటీని స్థాపించారు. ఆ మహానుభావుని గట్టిగా చప్పట్లు కొట్టండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చప్పట్లు కొట్టండి. అలాగే ఈ తిరుపతి పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు ఓబయ్య అండి. మీ అందరికీ తెలిసిన కడప ఓబయ్యను. ఇక్కడ నా క్లాస్మేట్ మారం శివప్రసాద్ ఉన్నారు. ఇద్దరి వయసు ఒకటే. ఇద్దరం ఒకసారే వచ్చాం పిరమిడ్ సొసైటీలోకి. ఇద్దరము 27 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ 27 సంవత్సరాల కాలంలో నేను కనీసం 4 రాష్ట్రాలు తిరిగి 1 కోటి మందికి ధ్యానం నేర్పించిన. 1 కోటి మందికి. నా లక్ష్యం కోటీశ్వరుడు కావాలని. ఆ లక్ష్యం నెరవేర్చుకున్నాను. మారం శివప్రసాద్ గారు కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా మీ అందరి సహాయ సహకారాలతో కర్తాల్ పిరమిడ్ను మన దగ్గర సాక్షాత్కరింపజేశారు. రంగరంగ వైభవంగా. ఆ మహానుభావునికి చప్పట్లు కొట్టండి. దివ్యాత్మ స్వరూపులారా, సత్యాన్ని తెలుసుకున్నాం మేమిద్దరం. ఏమిటి ఆ సత్యం? ధ్యానం చేయడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఏ ఘనకార్యాలు లేవు. మానవుడు చేసినా చేస్తున్నా ఘనకార్యాలు ఏమీ లేవు. పత్రికారు తెలుసుకున్న సత్యాన్ని పిరమిడ్ మాస్టర్లకు అందజేశారు. ధ్యానం చెయ్యండి, మీ జన్మను సార్థకం చేసుకోండి, ధ్యాన ప్రచారం చెయ్యండి, అప్పుడే జన్మ సార్థకమవుతుంది. పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించండి. ఈ 3 మనం పూర్తి చేస్తున్న తరుణంలో, ముందుకు సాగుతున్న ఈ అద్భుతమైన పరిస్థితుల్లో కర్తాల్లో ఒక అద్భుతమైన 180 పిరమిడ్ నిర్మాణంలో ఆ మహానుభావుని పాత్ర ఎంత ఉందో తెలంగాణలో ఉంది. మరి కర్ణాటకలో ఏముందండి? బెంగళూరులో 160 పిరమిడ్ ఉంది. కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, మన రాయలసీమలో మరి మెగా పిరమిడ్ అవసరమా కాదా? చెప్పండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. పత్రికారు ఇచ్చిన సందేశం, ప్రొద్దుటూరులో ఒక బంగారు పిరమిడ్ రావాలి అని ఆ మహానుభావుని ఇచ్చిన సందేశాన్ని మేమందరం తీసుకొని అందరి సహాయ సహకారాలతో ఈ 5 సంవత్సరాల కాలంలో 80% పూర్తి చేసి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అతి తొందరలో 2 సంవత్సరాలలో ఆ నిర్మాణం పూర్తి చేసి ప్రపంచానికి పత్రి గారికి బహుమానంగా ఇస్తాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ మహా నిర్మాణంలో మీరందరూ భాగస్వాములై మన జన్మను, మీ జన్మలను సార్థకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, మిత్రులారా, ఈ భూమి మీద మనం చేయవలసిన మహత్తరమైన కార్యక్రమం ఏమైనా ఉందంటే పత్రికారి మార్గంలో నడవడమే. ఆ మార్గం పేరే ధ్యాన మార్గము. ధ్యానం చేశామా జన్మ సార్థకం. ధ్యాన ప్రచారం చేశామా ఆఖరి జన్మ. పిరమిడ్లు కట్టించామా ఆఖరి జన్మ. అన్నీ సంపూర్ణంగా పూర్తి చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకుంటే మహాదృష్టాన్ని మనకే కల్పించారు. పిరమిడ్ మాస్టర్లకే ఈ అవకాశం ఉంది, ఇంకెవరికీ లేదు. ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞానికి 40 సంవత్సరాల క్రితం నడుం బిగించాడు. ఎలా వస్తుంది ప్రపంచ శాంతి? ధ్యానం చేయకుండా ప్రపంచ శాంతి అసంభవం. ధ్యానం చేస్తేనే ప్రపంచ శాంతి వస్తుంది అని తెలుసుకున్న పత్రికారు ధ్యానం చేశారు, చేపిస్తున్నారు. ఒట్టి ధ్యానం ఒక్కటే చాలుతుందా? చాలదు. అన్ని జీవరాశులు మానవుల మధ్యలో స్వేచ్ఛగా తిరిగినాడే అప్పుడు ప్రపంచ శాంతి వస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే మనం శాకాహార ర్యాలీల ద్వారా కోట్ల మందిని శాకాహారులుగా మారిస్తే కోట్ల జీవరాశులు రక్షించబడ్డాయి. ధ్యానం ఒకటే చాలదు, శాకాహారం ఒకటే చాలదు, ఇంకొకటి కావాలి. ఈ భూమికి శక్తినివ్వాలి. ఈ భూమికి శక్తి కావాలంటే పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించాలి.
ఆ మహానుభావుని ఆలోచన ప్రకారం ముందుకు సాగితే ఈరోజు లక్షల పిరమిడ్లు ఈ భూమి మీద వెళ్లి విరిశాయి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా భూకంపాలు, వరదలు, ఎక్కడ చూసినా యుద్ధాలే. వీటిని నివారించాలంటే పత్రిగారి మార్గము ఏకైక మార్గం. ప్రపంచ శాంతి ఈ మూటి ద్వారా వస్తుంది అని మనం తెలుసుకొని పత్రిగారి మార్గంలో ప్రయాణం చేసి మన జన్మలను సార్థకం చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.